ఒక మేకలు కాసుకునేటటువంటి భక్తుడికి శివలింగానికి అభిషేకం చెయ్యాలి అని కోరిక పుట్టింది. ఆయన ఏదో శివాలయానికి వెళ్ళాడు. ఆ శివలింగానికి అర్చకులు వేదమంత్రాలు చెప్తూ యజుర్వేదంతో అభిషేకం చేయడం చూశాడు. అబ్బా, నేను ఇప్పుడు చేస్తాను రాలా అభిషేకం అనుకున్నాడు. ఎలా ఏమొచ్చిన అభిషేకం చేస్తాడు? ఎక్కడ శివలింగం దొరుకుతుంది అని చూస్తున్నాడు. వాళ్ళు పాలు పోశారుగా, ఆవు పాలు, నేను పాలు పోసేస్తాను. ఆ ఉన్న మేకల పాలు పిండేశాడు కాసి. ఓ లోటాతో పట్టుకున్నాడు. ఏది శివలింగం ఎలా అని ఆలోచిస్తూ వెడుతున్నాడు. ఒక మేక పెంటికలు విడిచిపెట్టింది. అది గుత్తి కింద పెంటికలన్నీ వదిలేసింది. ఆ పెంటికల ముద్ద కింద పడి దొల్లి 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 ఒక పెంటిక అలా నిలబడింది. అతనికి దాన్ని చూడగానే శివలింగంలా కనపడింది. ఆ చిన్న నల్లటి మేక పెంటిక అంటే దాని మలంలో వచ్చినటువంటి ఆ పూసల సమాహారంలో పూస. అతను వెంటనే దాన్ని అబ్బా శివలింగమే నల్లగా అలాగే ఉందని ఈ ఆవు పాలు పోస్తూ శివ 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 అంటూ భక్తితో పోసేశాడు. అతని భక్తికి ఆయన ఆ మేక పెంటిక శివలింగం అయిపోయింది. కాటము అంటే మేక పెంటిక, కాటములోంచి పుట్టాడు కాబట్టి కాటేశ్వరుడు అయ్యాడు. మోటుగా ఉందని కోటేశ్వరుడు అన్నారు.